కేరళలో చనిపోతే ఇలాంటి వెండి రూపంలో బంధించి టెంపుల్లో తీసుకువెళ్ళి కూర్చోపెడతారని చెప్పాను కదా. తర్వాత ఎవ్రీ ఇయర్ కర్కట మాసం అంటే రామాయణ మాసం, కర్తవావ్ అంటే అమావాస్య ముందు రోజున అందరూ ఉపవాసం ఉండి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అదే రోజున నైట్ 7:30, 8 ఆ టైంకి ఇంటి బయట ఒక దీపం పెట్టి ఒక అరిటాకు వేస్తారు. ఆ అరిటాకులో వాళ్ళకి కాళ్ళు మొహం కడుక్కోవడానికి వాటర్, బ్రష్ చేసుకోవడానికి ఉమికిరి అవన్నీ పెడతారు. తర్వాత ఇంటి లోపల కూడా దీపం పెట్టి మన ఇంట్లో ఎంతమంది చనిపోతే అంతమందిని మనసులో సంకల్పించుకొని అందరికీ ఒక్కొక్క అరిటాకు వేస్తారు. ఆకులో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్, చికెన్ కర్రీ, అడ, కళ్ళు ఇష్టమైన వాళ్ళకి కళ్ళు, ఆల్కహాల్ ఇష్టపడిన వాళ్ళకి ఆల్కహాల్, సిగరెట్స్ ఇష్టమైన వాళ్ళకి సిగరెట్స్, కిల్లి, అలా వాళ్ళకి ఏమైతే ఇష్టమో అవన్నీ ఆకులో పెడతారు. సేమ్ ఐటమ్స్తో ఇంకొక ఆకులో పెట్టి ఇంటి బయట పెడతారు. ఇంటి బయట ఎందుకంటే ఎవరూ లేని అనాథ ఆత్మలు కానీ ఇంటి వైపుకు వస్తే వాళ్ళ మనసు బాధపడకూడదని ఇంటి బయట కూడా పెడతారు. అప్పుడు చనిపోయిన వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫుడ్ తిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి బ్లెస్ చేసి తర్వాత రోజు చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టి వాళ్ళని ఏ టెంపుల్లో అయితే కూర్చోపెడతామో అదే టెంపుల్కి తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు తిన్నవి మన ప్రసాదంగా తింటాం. అప్పుడు మనకి ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. స్వీట్గా ఉన్నవన్నీ చేదుగా అయిపోతుంది. చికెన్ కర్రీ అయితే వాటరీగా అయిపోతుంది. ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము, కానీ వీడియో రికార్డ్ చేయడానికి అసలు ఒప్పుకోరు. అందుకే నేను వీడియో తీయలేదు.